మధ్యన విజయవాడ దగ్గర భారీ హిందూ మహాసభ జరిగింది. అప్పుడు ఏ నాయకుడిని కూడా పిలవలేదు. ఈ దఫా మాత్రం తమిళనాడులో నిర్వహించినటువంటి సభకి మాత్రం పవన్ కళ్యాణ్ని పిలిచారు. అశేష జనాదరణ, అటు అన్నామలై ఇటు పక్కన పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి కార్యక్రమం. ఇందులో స్పెషల్ ఏంటంటే స్వామీజీలందరూ వేదిక మీద, ఆ రోజు కూడా ఇక్కడ స్వామీజీలందరూ ఉన్నారు, పొలిటీషియన్స్ లేరు. అక్కడ ఆధ్యాత్మిక ఉద్దేశంతో సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్నారు కాబట్టి పవన్ని పిలిచారు. ఈ స్వామీజీలకు ఆయన వినమ్రంగా నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అదే సందర్భంలో లుంగీతోనే, అక్కడ సంప్రదాయ పరమైనటువంటి లుంగీతోనే ఆయన ఈ సభకి హాజరు కావటం, అక్కడ పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ కార్యక్రమంలో ఉండటం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. పవన్ కళ్యాణ్ పూర్తి తదాత్మ్యంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.